అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే నమాజ్ చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి రావడము మొదలు పెట్టడము. ఈరోజు అయితే కనుక స్పెషల్ ఇడ్లీ సాంబార్ చట్నీ. అందుకనేసి నేను ఇక్కడ పచ్చి కొబ్బరికాయ తీసుకొని గ్రానైట్ మీద పగలగొడుతున్నాను. కింద టైల్స్ అయితే కనుక మరి బద్దలైపోతుంది. అందుకనేసి ఇక్కడ బాగుంది గ్రానైట్. కొబ్బరికాయ బాగా దలసరగా ఉంది. మా రేయో అక్కడ కూర్చున్నాడు చూస్తారా. మార్నింగ్ లేచిన వెంటనే వాడు ఆ గోడపైనే కూర్చుంటాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను స్టవ్ దగ్గరకు వచ్చేసాను. ఆల్రెడీ నేను పల్లీలు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను పచ్చడి కోసము. కొబ్బరి పచ్చడి చేయమన్నారు. రాత్రి నేను పిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగితే కనుక ఇడ్లీలు మనకు స్మూత్గా మెత్తగా దూదుల్లాగా వస్తాయి. గాలి ఉంటుంది అందులో. అందుకనేసి ఒకసారి మళ్ళీ గుంతగంట తీసుకొని బాగా శుభ్రంగా కలుపుతున్నాను. ఒకసారి ప్లేట్లు అనేటివి నేను మళ్ళీ తడిపేసి కొద్దిగా ఆరబెట్టేసి లైట్గా అప్పుడు నేను ఈ ఇడ్లీ పాత్ర తీసుకొని ఈ పిండిని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక ప్లేట్ పెట్టేసాను ఆల్రెడీగా. పాత్రలో ముందే నేను వాటర్ వేసి పెట్టాను కొద్ది లైట్గా వేడవ్వని అనేసి. పక్కన మాత్రం కాఫీ పెట్టాను. ఒక ట్రిప్ అయితే చాలు, ఈ పిల్లలకందుకు సరిపోతాయి. అలాగా మనిషికి 4 వేసి అలా తింటారు. చట్నీ అయితే సరిపోతుంది అనుకున్నాను, కానీ మళ్ళీ మా అబ్బాయిలు అన్నారు చట్నీతో పాటు అన్నారు. ఏట్రా అని అన్నాను. సాంబారు మమ్మీ అన్నారు. అయితే ఇంకా సరే మరి ఇంకా 2 ఉంటేనే కాంబినేషను అనేసి మళ్ళీ పప్పు ఒక పక్కన పెట్టేసాను. ఇటు పక్క మాత్రం పల్లీలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసాను. పప్పుని బాగా ఫస్ట్ ప్లేన్ పప్పు కందిపప్పు వేసేసి శుభ్రంగా వాష్ చేసేసి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించాను. వేడి వేడి ఇడ్లీలు చూస్తున్నారు కదా. ఒక పక్కన మాత్రం సాంబార్ గుడక పప్పుతో అంటే సాంబార్ గుడక అంటే పేస్ట్ చేశాను. చేసిన తర్వాత పులుసు వేసాను. అందులో చింతపండు పులుసు, కొద్దిగా కాయగూరలు ఏమున్నాయో మన ఇంట్లో అవే యాడ్ చేశాను. అవి ఇవి అని కాదు, ఉన్నటివే వేసాను. కొద్దిగా మనకు చల్లగా అయితే కనుక ఇడ్లీలు బాగా వచ్చేస్తాయి, వేడి మీద అయితే రావు అనేసి కొద్దిగా సైడ్కి తీసి ఒక ప్లేట్ అయితే పక్కన పెట్టేశాను. పిల్లలకు ఫ్రెష్ అప్ అయ్యి బేగా వచ్చేయండి అని చెప్తున్నాను. వాళ్ళు ఏదైనా కానీ సరే ఫస్ట్ టిఫిన్ అయిపోయింది అనుకోండి, నాకు పని ఫాస్ట్గా చేసుకునేకే ఫ్రీగా ఉంటుంది. అందుకనేసి వాళ్ళకు నేను కేకలు వేస్తున్నాను ఫ్రెష్గా బ్రష్ చేసుకొని రాండ్రా ఫాస్ట్గా అనేసి. వీళ్ళు బ్రష్ చేసి మళ్ళీ స్నానాలు చేసి ఒకటేసారి బయటకు వస్తారు. బ్రష్ ఒకసారి స్నానాలు ఒకసారి అలా రారు వాళ్ళు. సైడ్కి వేస్తాను అని చెప్పాను సాంబారు. అయితే ఇంకా మా అబ్బాయిలు అన్నారు సైడ్కి వద్దు మమ్మీ ఇడ్లీ పైన వేయండి అన్నారు. కొబ్బరి చట్నీ కూడా ఇడ్లీ పైన వేయమన్నారు, కానీ నేను వద్దురా అలాగా ఇలాగే తినండి బాగుంటుంది అనేసి అన్నాను. ఫ్రెష్ అప్ అయి కూర్చున్నారు వాళ్ళు రెడీగా. మరి ఇంకా నా కోసం అయితే కనుక నేను ఇడ్లీ పెట్టుకోలేదు. ఇంకెందుకులే ఇడ్లీ అనేసి మనము మంచి టేస్టీగా ఒక అట్టేసుకుందాము దోశ పిండితో అనేసి మళ్ళీ ప్యాన్ దగ్గరకు వచ్చాను. కొద్దిగా పిండి ఉంది ఒకటి నేను మళ్ళీ ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి నెమ్మదిగా ఎల్లడిపోగా చేశానండి. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు కవర్ చేసేస్తాను. చిన్న మంట మీద అది బాగా ఫ్రై అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ పిండితో ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ ఒకటే కాదు, ఇడ్లీ పిండితో చిన్న చిన్న పునుకులు కూడా చేసుకోవచ్చు. ఇలాగా దుబ్బరెట్టెలాగా కూడా చేసుకోవచ్చు. పేరు ఏదన్నా పెట్టండి మీ ఇష్టమే. ఇంకా పిల్లలు కూర్చున్నారు కదా రెడీగా, నేను కూడా ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనేసి నేను ఫాస్ట్గా చేస్తున్నాను అక్కడ. కాకపోతే ఇంకా అది ఇంకా ఎక్కువసేపు మనం అలా వదిలేసామనుకోండి పైన అనేది మంచి క్రంచిగా వచ్చేస్తుంది, మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అక్కడ పని పిల్లలు వచ్చి పనికి వెళ్తున్నారు, అందరూ కింద ఉన్నారు.
ఏమన్నా పిలుస్తున్నారేమని చూశాను. బ్యాగులు తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ. ఇక్కడి నుండే కనిపిస్తుంది మాకు. మా వర్కర్స్ అక్కడి నుండి వచ్చేస్తారు బయట నుండి. ఒకరు వెళ్తున్నారు కింది నుండి. కింద సామాన్లు ఉంటాయి రూమ్లో, ఆ సామాన్లు పట్టుకొని వెళ్తుంటారు. వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిగా తినేద్దాం అనేసి, తిన్న తర్వాత పని చేసుకుందాం అనేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఒక దుబ్బరొట్టె వేసుకొని వేడిగా దుబ్బరొట్టె చట్నీ సూపర్గా ఉంటుంది అబ్బా. రుచి అయితే కనుక హైలైట్గా ఉంటుంది. ఎవరన్నా ఎప్పుడు టేస్ట్ చూడకపోతే అలాంటి వాళ్ళు చూడండి, మరి దీని టేస్ట్ ఏదో మీకు తెలుస్తుంది. మొత్తం పని అయిపోయాక ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అప్పుడు తనకి ఇంకా లెగడము, పని చేసుకోవడము, ఇంకా నైట్ కూడా వంట చేసుకొని ఉంటాం కదా. ఇంకా మొత్తానికి ఇప్పుడైతే ఇంకా పని అంతా టిఫిన్ అయిపోయిందండి. గిన్నెలు తోమేసాను ఫాస్ట్గా. మొత్తం ఫ్లోరు, కిచెన్ ప్లాట్ఫారము ఇవన్నీ శుభ్రాలు చేసేసుకున్నాను. ఇవన్నీ నేను కొద్దిగా వాటరు పోవాలనేసి అక్కడ మొత్తానికి అలాగ పెట్టేస్తాను అనమాట. మొత్తం వాటర్ అంతా వెలిసిపోయిన తర్వాత, డ్రై అయిన తర్వాత మళ్ళీ అక్కడ సామాన్లు అక్కడ సర్దేస్తుంటాను. ఇప్పుడు మాత్రం కొద్దిగా బియ్యం కడిగేసి పెడదాం ఒక 10 నిమిషాల ముందు అనేసి చూశాను. బియ్యం కడిగేసాను. మా రేయో యూకి అటు ఇటు తిరుగుతున్నారు, అందుకనేసి వాళ్ళతో పాటు నేను కొద్దిగా పరిగెత్తాను. మొత్తం అయిపోయింది పని నాది. చూస్తున్నారు కదా, ఫ్లోర్ చూపిస్తున్నాను చూడండి. మా ఫ్లోర్ చూడండి ఎంత బాగా మెరుస్తుంది. మా యూకి రేయోకి ఇలా ఉంటే కనుక చక్కగా ఆడుకుంటుంటారు. ఎవ్రీడే ఈ వర్క్ మాత్రం నేను వదలను. ప్రతిరోజు ఈ పని మాత్రం మామూలే నాకు. చూస్తున్నారు కదా, గ్రానైట్ బాగా మెరుస్తుంది. మనం ఎంత శుభ్రం చేసుకుంటే అంత బాగా చక్కగా మెరుస్తుంది. ఓకేనండి, బాయ్.